ప్రైజ్ లార్డ్ అండి. స్తోత్రం. మరి ఒకసారి కలుసుకోవడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకే వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాల నుండి నేర్చుకున్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 16. శీఘ్రముగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగా దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమునందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది చదివిన భాగంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే, తిమోతి పౌలు భక్తుడు, ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక స్థలాల్లో తిరుగుతున్నప్పుడు దారిలో ఒక స్థలంలో తిమోతి పరిచయం అయ్యాడు. తిమోతిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకంటే కొంచెం నమ్మకంగా ఉన్నాడు వ్యక్తి. దేవుని విషయం ఆయన చాలా జూనియర్, ఎందుకంటే చాలా తక్కువ ఏజ్. ఆయన ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిగా ఈయన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఎఫెసీ అనే స్థలానికి వచ్చినప్పుడు తిమోతిని అక్కడ వదిలిపెట్టేసి పౌలు భక్తుడు అక్కడి నుంచి వేరే 3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి పౌలు భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకో ఎఫెసీలో ఉన్న సంఘం పట్ల ఆయనకు ఒక శ్రద్ధ, ఇంట్రెస్ట్, వాళ్ళకి నేర్పించాలి ఇంకా అని చెప్పి ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి కనుక తిమోతిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో అనేక విషయాలు ఆయనకి హెచ్చరిక చేస్తూ ఎన్నో విషయాలు సంఘం నేర్చుకోవాల్సిన విషయం అన్ని కూడా చెప్తూ ఆ చివరిలో చెప్తున్న మాటలు ఇవన్నమాట. ఆయన చెప్తున్నారు, నేను మళ్ళీ రావాలని నాకు ఆశ ఉంది, సంఘానికి ఎన్నో విషయాలు నేర్పించాలి ప్రభు గురించి అనేది. కానీ ఆయన ఒకవేళ నేను రావడం ఆలస్యం అయితే, లేట్ అవుతే, దేవుని యొక్క గృహమైన వారు ఏ విధంగా వాళ్ళని ప్రవర్తించాలో ఆ విషయాలు నేను మీకు రాస్తున్నాను అంటాడు. ఇది ఆ పదాలు ఏంటి పడారు కదా, 15వ వచనము. దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తి గొప్పదై ఉన్నది. దానికంటే ముందు ఒక పదం ఉంది, హౌస్ ఆఫ్ గాడ్. దేవుని నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. అక్కడ 2-3 పదాలు వాడారు. మనం ఇక్కడ కూర్చుంటున్నాం, మనం అందరం కూడా చర్చ్ కి హెబ్రోన్ అనే పేరు ఉంది. సంఘంలో కూర్చుంటున్నాం, మనం ఉన్నాం. కానీ సంఘం అంటే ఒక హెబ్రోన్ అని కాదు, లేకుంటే ఇంకో చర్చ్ అని కాదు. సంఘం అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారో, ప్రభు ఒక రక్షణ పొందుకున్నారో, వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసి దేవుని సంఘమై ఉన్నారు. దేవుని సంఘం అనేది చాలా చిన్న మాట కాదు. ఇక్కడ కూర్చుంటున్నాం, ఓకే హెబ్రోన్కి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము, వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. పెద్ద ప్రత్యేకత అనిపించకపోవచ్చు, కానీ మనము నిజంగానే సంఘానికి ఒక సభ్యుడిగా ఉంటే, నిజంగా అంటే జస్ట్ చర్చ్ మెంబర్ కాదు. చర్చ్ ఓకే హెబ్రోన్ నుంచి కొన్ని 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాననే అది కాదు నేను చెప్పేది. సంఘంలో నిజంగానే చేరుంటే ఇక్కడ కొన్ని బలమైన మాటలు రాయబడి ఉన్నది సంఘం గురించి. అంటే ఈరోజు మీరు ఏమై ఉన్నారో అనేది కొంచెం అర్థం అవడానికి, మనం ఏమై ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువులో ఏమై ఉన్నామో అనేది ఒక 2 మాటలు మనం ధ్యానిద్దాము. చాలా పదాలు రాసున్నాయి. ఇది దేవుని ఇంటివారు అనే ఒక పేరు.
అంటే ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. అంటే మీ ఫ్యామిలీస్ మీకు తెలుసు కదా, మీ ఇంట్లో 2-3 ఉంటారు, భర్త ఉంటారు, భార్య, పిల్లలు ఉంటారు. కానీ మనము ఏదో ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీది కాదు. మీ ఫ్యామిలీ పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ పేరుని బట్టి చాలా అతిశయిస్తారు. ఇది మా ఫ్యామిలీ అని చెప్పి చెప్తారు. అవన్నీ పక్కన పెట్టేస్తే అవన్నీ చెత్త, కొద్దిగా క్రాష్. యేసుక్రీస్తు ప్రభువులో వచ్చిన వాళ్ళకి ఒకే ఒక ఫ్యామిలీలో వాళ్ళ గర్వం అది, నేను దేవుని యొక్క ఇంటి వాడను, ఐఎమ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దానిలో మనం పిల్లలు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట దానిలో రాసిన జీవనం గల దేవుని యొక్క సంఘము ఇది అని చెప్తున్నారు. జీవం గల దేవుని యొక్క సంఘం. ఇంకా రకరకాల పదాలు ఉన్నాయి, దేవుని యొక్క రాజ్యము అని. ఇలా ఒక్కొక్క పదము దీనికి వరకు వాడరు. ఎవరి గురించి? మన గురించే. దేవుని యొక్క రక్షణ పొందుకున్న మనందరికీ రకరకాల పేర్లు ఇచ్చారు. దాంట్లో ఇక్కడ 2-3 పదాలు కనపడుతున్నాయి. ఒక దేవుని యొక్క ఇంటి వారు, ఆయన ఒక సభ, ఆయన ఒక జనములు. రెండోది చూస్తున్నాము, జీవం గల దేవుని యొక్క సంఘము అని మనం చూస్తూ ఉన్నాము. జీవం గల దేవుని సంఘం అని చెప్పి మనం మొదటిగా చూస్తున్నప్పుడు మీరు తెలుసుకోవాలి, మీరు నేను మనము పాపులై జీవిస్తున్నప్పుడు, వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు, లోకంలో పనికిరాని, అంటే లోకస్తులకు మనతో చాలా పని ఉండొచ్చు, లోకంలో మనం చాలా గొప్పవారు అయి ఉండొచ్చు, మంచి ఉద్యోగాలు అయి ఉండొచ్చు, చాలా సూపర్ ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అందరు కూడా పెద్ద సున్నా. ఎందుకంటే వాళ్ళు పాపం చేసి సచ్చిన స్థితిలో ఉన్న, ఒక చచ్చిపోయిన ఒక శవంతో మనకి ఏం పని ఉండదు, వేస్ట్. మన దాని జోలికి కూడా వెళ్ళాం, ఎందుకంటే తప్పు కొడతా ఉంటది, అలా బయట ఉంచేస్తే. ఎంత ప్రియులైనా కూడా చనిపోతే ఇంకా శరీరానికి పెద్ద వాల్యూ ఉండదు. అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం, ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేశారు, ఆయన వదిలిపెట్టలేదు. మనం ఎలా అయితే మన పిల్లల్ని ఎంత దుర్మార్గుడన్నా వదిలిపెట్టాం, సమ్ టైమ్స్ వదిలిపెట్టేస్తాం కూడా. కానీ దేవుడు అలా కాదన్న, ఆయన పుట్టించారు, ఆయన స్వరూపంలో పుట్టించారు మనల్ని కనుక ఆయనకి మనం తిరిగి కావాల్సిందే. దాని కొరకు ఆయన ప్రియమైన కుమారుని పంపించారు మన కొరకు, ఆయన రక్తం కార్చారు మన కొరకు. మనం ఒకసారి పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రిక ఈ మాట చూస్తున్నాము. మొదటి అధ్యాయంలో 17వ వచనం చూడండి. పక్షపాతం లేకుండా ఇంకా చదవండి సార్. 18. దేవుడి లోకాన్ని, మన పరలోక తండ్రి మనల్ని కలుగ చేసిన తండ్రిని, ఆయన స్వరూపంలో మనం చేయబడిన మనల్ని ఆయన చూసి వదిలిపెట్టడానికి ఇష్టం లేక ఆయన ఏం చేశారంటే ఆయన కుమారుని మన కొరకు పంపించారు. ఆయన ప్రియమైన కుమారుని మన కొరకు పంపించారు. ఆయన ప్రియమైన కుమారుని యొక్క రక్తం కార్చడం వల్ల మనల్ని కొనుక్కున్నారు, స్వాధీనం చేసుకున్నారు. వేరే ఏ మార్గము లేదు మనల్ని విడిపించడానికి. డబ్బులు ఇస్తే, డబ్బులు కావాలంటే ఎంతో ఇచ్చాడు దేవుడు, అది పెద్ద విషయం కాదు. భూమి ఆకాశం సృష్టించిన దేవునికి కొండల గుట్టలన్నీ ఆయనవే. మనకు ఒక 2-3 కోట్లు ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది, ఇవ్వలేము. కానీ జీవం గల దేవుడు డబ్బులు కాదు, డబ్బులు ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు, కానీ మనల్ని విడిపించడానికి డబ్బులు సరిపోదు. మనం చేసిన పాపాలకి, మన మీద తెచ్చుకున్న పరిస్థితుల్ని విడిపించడానికి దేంతో కూడా అవదు. కేవలము ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా అది సాధ్యము. కేవలము కుమారుని యొక్క రక్తము, అది కూడా ఆయన అలా ఉంచుకోలేదు. ఆయన కుమారుని కూడా మన కొరకు త్యాగం చేశారు. పరిశుద్ధమైన రక్తం కార్చబడి మనల్ని విడిపించారు. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ మనము తెచ్చుకోవాలి.
అంత ఖర్చు నా ఖర్చు పెట్టారు కనుక, నా కొరకు అంత ఖర్చు పెట్టారు కనుక నా వాల్యూ చాలా ఎక్కువ. అంతేనా? ఒక వస్తువు బాగా డబ్బులు పెట్టి కొంటే దాని అర్థం ఏంటి? వస్తువు చాలా విలువైనది. కానీ మనం విలువైన వాళ్ళ అండి? చచ్చిపోయిన స్థితిలో సమాధిలో నుంచి కొనడానికి ఎంత ఖర్చు పెడతామండి? ఒక్క పైసా కూడా ఖర్చు పెడతాం. దేవుడు మనల్ని విలువగా ఎంచుకున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, దేవుడు మనకు చాలా విలువ ఇస్తున్నారు, కానీ ఆ విలువల్ని తీసుకొని మన ఇష్ట ప్రకారం జీవించడానికి లేదు. చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు అనే పేరు ఉంది తప్ప లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నో మందిరాల్లో, ఎన్నో స్థలాల్లో నేను చూశాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలాసార్లు ఫుల్గా లంచాలు తీసుకుంటూ ఉంటారు. అస్సలు ఎక్కడ కూడా చిన్న మార్పు కూడా ఉండదు. నో చేంజ్ అట్ ఆల్ అన్నమాట. ముందు లంచాలు తీసుకున్నాడు, ఇప్పుడు కూడా లంచాలు తీసుకున్నాడు. కానీ నేను క్రిస్టియన్, పేరుకి ఏమన్నా క్రిస్టియన్, క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంటే బోలంత డబ్బులు ఖర్చు పెట్టేసి మన క్రిస్టియన్, దాంతో వాళ్ళు సంతుష్టంగా ఉంటారు. కానీ ఇది ఆటలు కాదు అనేది మనం గ్రహించాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. విలువైన రక్తంతో మనల్ని కొన్నారంటే ఆయన చాలా ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. ఒక చచ్చిపోయిన ఒక వ్యక్తిని లేపి బ్రతికించి పోగొట్టిన అన్ని కూడా తిరిగి ఆయనకి ఇచ్చి ఒక నూతన విధంగా జీవించు, బ్రతుకు అని చెప్పినప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ అయితే ఏమవుతుంది? ఇక్కడ అదే చెప్తున్నారు, ఆయనకి పక్షపాతం అనేది లేనే లేదు. నో పార్షియాలిటీ. ఈరోజు ఆటలు సాగొచ్చు, మంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఘనంగా అందరూ భలే చేశారు, క్రిస్టియన్ అది ఇది చెప్పుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నారు. నీకు గుర్తుందా? ధనవంతుడు చనిపోయినప్పుడు బ్రతికిన కాలం అంతా గ్రాండ్ గా జీవించారు. నేను అనుకోండి, ఆయన ఫ్యూనరల్ సర్వీస్ లో ఏం చెప్పుంటారు? ఆయన చనిపోయినప్పుడు ఫ్యూనరల్ సర్వీస్ లో, మెమోరియల్ సర్వీస్ లో ఏం చెప్పుంటారు ఆయన గురించి? పాస్టర్లు ఎవరన్నా చెప్పుకుంటే, ఓ ఎంత ధన్యుడు ఈయనని చెప్తా ఉంటారు, అంతే కదా? ఈయన ఇంత సంపాదించుకున్నాడు, ఇది దేవుడు ఆశీర్వదించారని చెప్పి బోళ్ళని చెప్తారు. ఆయన మరి బిజినెస్ ఏమైనా చేస్తూ ఉంటుంటే అది కూడా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ మనవాడి పరిస్థితి ఏంటి? అగ్నిలో కాలిపోతున్నాడు. ఇక్కడ ప్రేయర్ మీటింగ్ ఏమో ఆయన గురించి గొప్ప గొప్ప చెప్పుకుంటున్నారు, అని ఆయన పరిస్థితి అక్కడే బాగా దారుణంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. దేవునితో మనము ఆటలు ఆడడానికి లేదు. పరిశుద్ధులైన దేవుడు, పక్షపాతం లేదు. మీరు మీ గురించి ఎంత ఖర్చు పెట్టినప్పుడు, ఎంత ఖర్చు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డారో అంతే మీ మీద ఎన్నో ఆశీర్వాదాలు కూడా కురిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఆటలుగా తీసుకొని, నేను మాట్లాడే అదే బూతులు మాట్లాడతాను, అదే లంచాలు తీసుకుంటాను, నాకు కావాల్సినన్ని ఎవరిని పడితే అని బెదరగొడతాను, నా సబార్డినేట్ కనుక ప్రమోషన్ ఇవ్వను, నేను బ్యాడ్ చేసేస్తాను. కానీ ప్రేయర్ మీటింగ్ లో ఏం చెప్తాం? దేవుడు నాకు ఈ ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఈ స్థానం ఇచ్చారని చెప్పి అక్కడ కబుర్లు చెప్తాం. కానీ ఇక్కడ వర్కర్స్ ని బెదిరించడం, దబాయించడం, భార్యని కొట్టడము, ఆ భార్యని వేస్ట్, ఇంట్లో పని ఇది, ఇంటికి వచ్చి గట్టి గట్టి కేకలు ఇవ్వడం, ఇదేమి మారకుండా నేను యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడి ఉన్నానంటే అది ఒకరోజు చాలా బాధపడతారు, అంతే. ఎందుకంటే ఎక్కువ చెప్పలేము. పక్షపాతం లేని ఒక దేవుడు అక్కడ ఉన్నారు. మనం ఎంత బాగుంటే అంతే ఆయన కుమరిస్తారు. కానీ ఇలా ఆటలు ఆడుతూ ఉంటే ఆ సమయంలో ఏం చేయకపోవచ్చు, కానీ చివరిలో ఒక టైం వస్తుంది, ఆయన సమయంలో మనము ఏమి చేయలేము. మన స్టాఫ్, మన అసిస్టెంట్స్ ఎంతో ఉంటారేమో, మన స్నేహితులు, మనల్ని మొగిన వాళ్ళు ఎవరు కనపడరు, ఎవరు రావడానికి లేదు, ఏం చేయడానికి లేదు అంటే. సో దేవుని సంఘమైన మనం దాంట్లో ప్రాముఖ్యంగా మనం ఎవరై ఉన్నామో ఈ రోజు అని మనం గుర్తు చేసుకుంటే, మొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది జీవం గల దేవుని యొక్క సంఘమై ఉన్నాము. ఆయన లైట్ క్యాండిడేట్ కాదు, ప్రేమ కలిగిన దేవుడు, కానీ సత్యం కూడా ఉంది ఆయనలో. పాపం చేస్తే దాన్ని ఖచ్చితంగా శిక్షిస్తారు ఆయన. ఈ రోజు కాకుంటే రేపు ఆయన శిక్షిస్తున్న ప్రతిసారి మనల్ని ప్రేమిస్తున్నారు అని అర్థం. మనల్ని కొంచెం సెటరైట్ చేస్తే ఎస్కేప్ అవుతారు అని. అని లైట్ తీసుకున్నాము, మన ఇష్ట ప్రకారం
పర్వాలేదు ఇలాగే ఉంటానని జీవించామా, వన్ డే దారుణంగా ఉంటది. మనకి ఇంత గొప్ప రక్షణ ఇంత దగ్గరలో వచ్చిన తర్వాత కూడా పోగొడేసినట్టు ఎంతో బాధపడతాము. రైట్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి, జీవం గల సంఘం అని మనం మనల్ని గురించి చెప్పుకుంటే, దీంట్లో కొరింథీలో 2 మాటలు మనం చూద్దాము. మొదటి కొరింథీలో మాట ఉంది, అందరికి తెలిసిన వచనాలే, దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ అధ్యాయంలో రాస్తుంది. 16వ వచనం మనకి అందరికి తెలిసిన వచనమే. మొదటి కొరింథీ 3. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నదని మీ ఎరగరా అని చెప్తూ, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సంఘంలో, తర్వాత మాట కూడా చదవండి సిస్టర్. రైట్. దేవుని ఆలయం ఎవరన్నా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారని ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ సంఘంలో దేవుని సంఘం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆ సంఘంలో చాలా గొడవలు ఉన్నాయి. ఈ బ్రదర్కి ఆ సిస్టర్తో గొడవలే, ఆధారం నేను పౌల్ సంబంధించిన వ్యక్తి, నేను అపోలో వ్యక్తిని, అలా డివిజన్స్ అయిపోయారు. పాల్కి మెంటల్ వచ్చేసింది. దేంట్లో నేను వీళ్ళకి జీవగల దేవుని సువార్త చెప్పాను, వీళ్ళ రక్షణ కొరకు ఎన్నో విషయాలు చెప్పాను, వీళ్ళేమో కొట్టుకోవడం మొదలు పెట్టారు. నేను పాస్టర్ గారి తాలూకా అండి, లేకుంటే నేను పాస్టర్ గారు కాదు, మన అసిస్టెంట్ పాస్టర్ గారి తాలూకా అండి, లేకుంటే పాస్టర్ గారు అబ్బాయి తాలూకా అని చెప్పి వీళ్ళు రకరకాలుగా అన్ని ఆటలు కొద్ది రోజులు సాగుతాయి. కానీ పౌలు భక్తులు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళని హెచ్చరిక చేశారు, ఆటలు ఆడకండి. దేవుని సంఘం అంటే అదొక బిల్డింగ్ కాదు, ప్రాపర్టీ కాదు, ఫైటింగ్ చేసి కోర్టుకి వెళ్ళేసి ప్రాపర్టీ తెచ్చుకోవడం కాదు. దేవుని సంఘం అంటే అది జీవం గల దేవుని సంఘము. ఆయన దగ్గర మనం ఆటలు ఆడడానికి అసలు పాసిబిలిటీ అనేది లేదు. పక్షపాతం లేకుండా శిక్షిస్తారు, చాలా సీరియస్ గా ఆయన శిక్షిస్తారు, గద్దిస్తారు. మనం అర్థం చేసుకోవాలి, ఈ సంఘము దేవుని ఆలయం ఉన్నది అనగా, మనం అందరం ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాం కదా, మీరందరూ ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్న వారి మధ్యలో ఎవరు ఉన్నారు? దేవుని పరిశుద్ధాత్మ ఉన్నది. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అదే మీ గురించి మీరు తక్కువ అనుకోకండి, అలా అని చెప్పి ఎక్కువ కూడా అనుకోకండి. ఎందుకంటే మనం ఎవరో లేండి, ఏదో మాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదండి, సొసైటీలో నా ఫ్యామిలీలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఉద్యోగ స్థలాల్లో ఇంపార్టెన్స్ లేదు అని అనుకోకండి. మీరు జీవం గల దేవుడు, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ఆత్మ మీ మధ్యలో నివసిస్తూ ఉన్నది. అంటే ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. ఇది మామూలు మాట కాదు. అందుకే మన ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే ముందు ఇవన్నీ పరిశోధించుకోవాలి. మన ఇష్ట ప్రకారం ఉంటూ పర్వాలేదండి, తినంగానే వెంటనే చచ్చిపోరు ఒకవేళ పొరపాటు చేస్తే. కానీ ఒకరోజు ఉంటుంది, ఏదో సమయంలో అయినా దానివల్ల శిక్షిస్తారు. మనం అజాగ్రత్తగా పాల్గొంటే కొంతమంది ఈవెన్ నిద్రించారు బైబిల్లో, కొంతమందికి అనారోగ్యానికి గురి అయిందని రాసు. సో ఇవన్నీ తమాషాలు. when we sit here, మనకు తెలియాలి, నేను ఈ సంఘంలో నాకు ఒక బాధ్యత ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. సో నేను గొడవలు పెట్టుకోకూడదు, డివిజన్స్ తెచ్చుకోకూడదు, ఈ సంఘాన్ని విడగొట్టే కార్యక్రమంలో మనం ఉండకూడదు. డివిజన్స్ చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి జాడీలు చెప్పుకోవడం ఇవన్నీ చేయకూడదు. రెండోది చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. ఇక్కడ కూడా అదే మాట వాడారు, కానీ వేరే ఒక కంటెక్స్ట్ లో వాడారు. 19వ వచనం చూడండి, 6వ అధ్యాయం. రైట్. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఇందాక ఏం మాట్లాడుతున్నాము? అదే మాట కదా, దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసిస్తూ ఉన్నది. అప్పుడు పౌలు భక్తుడు ఎవరి గురించి చెప్తున్నారు? సంఘం గురించి చెప్తున్నారు. యాజ్ ఏ టోటల్ మెంబర్ ఆఫ్ ద చర్చ్, దేవుని యొక్క సంఘంలో ఒక భాగంగా ఆయన ఏం చెప్తున్నారు? ఆయన చెప్తున్నారు, మీరు దేవుని సంఘమయ్యారు, మీ మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నది అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే,
మీరు వ్యక్తిగతంగా పర్సనలీ మీరు మీ పేరు పెట్టుకోండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అక్కడ వ్యభిచారం గురించి ఏదో డిస్కషన్ ఉందన్నమాట. తిండి గురించి ఏవో గొడవలు, వాటి గురించి ఏదో. ఆ సందర్భంగా ఒక వేశ్యా స్త్రీతో నేను చేరితే నేను ఆమెతో ఒకటైపోతాను కదా. సో ఈ శరీరం పవిత్రమైంది, పరిశుద్ధాత్మ ఒక నివాస స్థలము. నేను అది తీసుకుని ఒక వేశ్యతో చేర్చడం ఏంటి అనే ప్రశ్న. సో మన సంఘంగా దేవుని యొక్క ఆలయం ఉన్నాము, దానిలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను, నాలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నది. ఈ శరీరం విలువ పెట్టి కొనబడింది కనుక ఈ శరీరం ఎవరిది? ఇప్పుడు మీది కాదు, నాది కాదు, ఇది దేవునిది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నా ఇష్టం వచ్చినట్టు అపవిత్రంగా ఉండడానికి లేదు, అపవిత్రంగా అసలు ఉండడానికి మనకి స్కోపే లేదు. ఇది అర్థం చేసుకోవాలంటే ఇంకో చక్కటి మాట పేతురు రాసిన పత్రికలోనే ఉంది. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉంది. 4-5 మొదటి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5-6 వచనం. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియు ప్రభువులకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాడవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనముందు వ్రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, మనం ఇందాక చదివాం కదా, ఈ సంఘము దేవుని ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ దానిలో నివసిస్తూ ఉన్నది. నేను దేవుని ఆలయమై ఉన్నాను, నాలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నది. నేను జీవం గల రాయి వలె, అంటే మనకి బిల్డింగ్ కట్టే రాళ్ళు చూసుంటారు కదా, జీవం ఉంటుందా దాంట్లో? ఇక్కడ పెడితే అక్కడ జీవం అసలు ఉండనే ఉంటుంది. కానీ ఈ సంఘాన్ని కట్టే, బిల్డింగ్ ని కట్టే రాళ్ళు జీవం గల రాళ్ళు, అనగా మీరు నేను ప్రతివారు జీవం కలిగిన వ్యక్తి. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ ఉన్నది కనుక మీరు జీవించుచున్న ఒక యూనిట్, దానిలో ఒక భాగము. ఆ భాగంలో ఒకటి తర్వాత ఇవన్నీ కడితే ఏమవుద్ది? పెద్ద ఒక ఆలయం తయారవుద్ది. ఆ ఆలయంలో ఏం జరుగుతోంది? దేవునికి అంగీకారమైన ఆత్మీయ అర్పణలు. రైట్, ఇక్కడ ఒక చిన్న మాట కల్పిస్తాను, మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసానికి మూల పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. చాలా కాలం ముందు రెఫరెన్స్ నేను చూపించాను, మత్తయి సువార్తలో 16-17 అధ్యాయాల్లో ఉంటది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అడుగుతారు పేతురు, నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు అంటే, వాళ్ళు అంటారు మీ గురించి ఏదో ప్రవక్తనో యెరెమీయానో అనుకుంటున్నారు అన్నారు. నువ్వేమనుకుంటున్నావు అన్నారు పేతురు. ఆయన సజీవుడైన దేవుని యొక్క కుమారుడై ఉన్నారని చెప్పారు. పౌలు భక్తుడు వెంటనే మన యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఇది నీకు సొంత తెలివితేటలతో తెలుసుకోలేదు, అంటే బుక్ చదువుకొని తెలుసుకోలేదు, ఇది దేవుడు నీకు బయలుపరిచారు. ఈ పునాది మీద నా సంఘము నేను కడతాను, అనగా జీవంగల దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈయన అనే ఒక మాట మీద, ఆ పునాది మీద దేవుని ఆలయం కట్టబడుతూ ఉన్నది. సో ఈ సంఘం గురించి ఇంకో మాట మనం చూసాం కదా, పరిశుద్ధమైన స్థలము, మాట్లాడడానికి లేదు. జీవం గల దేవుడు, పక్షపాతం లేని దేవుని యొక్క శరీరమై ఉన్న సంఘమై ఉన్నాము మనం. కానీ ఇక్కడ దీని యొక్క పునాది, సంఘాన్ని యొక్క పునాది యేసుక్రీస్తు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 చూస్తాం, ఈ సంఘానికి పునాది యేసుక్రీస్తు ప్రభు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 ఆ వచనాల్లో మనం చూస్తే, మనము యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరం అయి ఉన్నాము. తర్వాత మనం అక్కడే చూస్తే ఈ సంఘానికి శిరస్సు కూడా యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత ఇందాక చదివాం కదా, సంఘానికి మూలరాయి కూడా యేసుక్రీస్తు ప్రభువే. సో ఈ సంఘం అనే మనకి ఫౌండేషన్ యేసుక్రీస్తు ప్రభు, దాని మెయిన్ స్ట్రక్చర్ యేసుక్రీస్తు ప్రభు. దాంట్లో మనం ఫిట్ అవుతున్నాం, అంతేగాని మనం స్ట్రక్చర్ కాదు. దానిలో మనం అక్కడక్కడ కూడా కలుస్తున్నాం.
కానీ శిరస్సు పాస్టర్ గారు కాదు, శిరస్సు యేసుక్రీస్తు ప్రభు వారు. దానికి బేసిక్ ఫౌండేషన్ కార్నర్ స్టోన్ అనేది అది కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఇంకో మన హెబ్రీ పత్రికలో ఒక మాట మనం 10వ అధ్యాయం 5వ వచనము చూస్తే అక్కడ రాసింది, ఆయన దాంట్లో ప్రధాన యాజకుడు కూడా ఆయనే. సో ఎందుకు ఇవన్నీ ఈసారి చెప్తున్నానంటే మనము మన విలువ తెలుసుకోవాలి. అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండడానికి కూడా లేదు. ఇది యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా కట్టబడిన సంఘము. పునాది ఆయనదే, శరీరం అయింది, శిరస్ ఆయనే, ఆయన డైరెక్షన్ లోనే మనం నడుస్తాము. మూలరాయి ఆయనే, దానిలో యాజకుడు కూడా ఆయనే. ఎందరైతే దీంట్లో కట్టబడతారో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి అర్పణలు చేస్తున్నాం, పరిశుద్ధమైన అర్పణలు. ఇది మీకు ఇంకా కాంప్లికేటెడ్ అయితే ఒక విషయం అర్థం చేసుకోండి, ఈ శరీరము మనము ఇంకా మనది కాదు. ఈ శరీరం మనది కాదు, మన రోల్ ఏం లేదు. మనల్ని రక్షించిన ఆయనకే ఈ శరీరము. ఆయనకు సమర్పించుకోవడం అంటే అనుదినం ఆయన చెప్పిన మార్గం ప్రకారం నడుచుకోవడమే, అంతే. వేరే ఏం పని లేదు మనకి. నా ఇష్ట ప్రకారం ఇంతకుముందు జీవించానేమో కానీ ఇంకా నా ఇష్టం కాదు, ఆయన ఇష్టమే. ఇవి మన అనుదినం దేవుని వాక్యం చదువుతుంటే ఎన్నో విషయాలు మనకి దేవుడు చెప్తూ ఉంటారు. వినడమే పరిశుద్ధాత్మ మనకి రోజంతా జ్ఞాపకం చేసుకుంటారు. ఇలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా, ఇలా ఎందుకు చేసి అడుగుతూ ఉంటే మనము సరి చేసుకుంటూ ఉంటాం. మెల్లిగా మన ఈ శరీరము పెద్ద ఆలయంలో వచ్చిన భాగం అయిపోతాం. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. సో ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయంలో ఇది స్పష్టం అయిపోవాలి మనకి. మనము జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్మ సంఘంలో నివసిస్తూ ఉంది, అలాగే నాలో కూడా నివసిస్తూ ఉన్నది. కనుక నేను ఇష్టం వచ్చినట్టు పాత కాలంలో జీవించిన విధంగా నేను జీవించడానికి లేదు. ప్రత్యేకంగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విషయంలో, మన ప్రవర్తించే విషయంలో, వీటన్నిటిలో కూడా మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు. ఒకవేళ అలా మనం చేసి ఉంటే ఇప్పటికి మించిందే లేదు. యేసుక్రీస్తు ప్రభువులో ఎవరికి ఏ శిక్షా విధి లేదు. కృపాకాలం నడుస్తూ ఉంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఆయన క్షమిస్తారు. 100 సార్లు అదే పొరపాటు చేసినా ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఏ శిక్షా విధి కూడా లేదు. కానీ అలాగే మనము పర్వాలేదు 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 అని వెళ్తే ఒకరోజు ఏమవుద్ది, ఆ రోజు వరద వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది, మనకి తెలియకుండా వచ్చేస్తుంది, దొంగ వలే వస్తుంది. మేలుకొని ఉన్న వాళ్ళకి అది దొంగ వలే రాదు. తెస్సలోనికీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతాము. మేలుకొనుగా ఉన్నవారు ఈ మాటలు విని దాని ప్రకారం జాగ్రత్త పడిన వాళ్ళకి అది అకస్మాత్తుగా రాదు. మీరు రెడీగా ఉంటారు, మీకేం ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే లైట్ గా తీసుకుంటారు వాళ్ళ మీద అకస్మాత్తుగా వస్తుంది. వాళ్ళకి అర్థం అవ్వదు నోవా కాలంలో ఎలా అయితే వచ్చిందో అదే విధంగా. రైట్, ఇంకో మాట కూడా మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనము. చదవండి. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు పెట్టిన పునాది మీద కట్టబడి రైట్, 21 కూడా చదువు. ప్రతి కట్టడం ఆయన ప్రభువునకు పరిశుద్ధమైన దేవాలయం ఉండదు పొందుతుంది. మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాస స్థలమైన కట్టబడి. రైట్, ఇక్కడ రాయబడిన ఏం చేస్తా, మన పరదేశులు కానీ ఏమి కాదు. ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో పట్టణస్థులై ఉన్నాము. అంటే ఒక్క పట్టణానికి చెందిన వాళ్ళు అయి ఉన్నాము. ఎలా అయితే పెద్దాపురంకి చెందిన వాళ్ళు, కాకినాడ చెందిన వాళ్ళు అయి ఉన్నాము, అలాగే దేవుని యొక్క పట్టణానికి చెందిన వాళ్ళు అయి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మన దేవుని యొక్క ఇంటి వారు అయి ఉన్నాము. తర్వాత ఈ అపోస్తుల పునాది మీద అది కట్టబడి యేసుక్రీస్తు ప్రభువే మూలరాయి అని చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం కట్టడం అంతా కూడా పరిశుద్ధమైన ఆలయం. ఇవన్నీ మనం చూసాం. ఇక్కడ ఒక చిన్న పదం ఏకపట్నస్థులు అనే ఒక పదం మనం చూద్దాం. ఏకపట్నం ఒకే ఒక పట్టణానికి సంబంధించిన వాళ్ళు దేవుడు కడుతున్నారు. మన కొరకు ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మనకు ఒక భాగం ఉన్నది.
ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి, మనం భారతదేశం ఒక పౌరులై ఉన్నాం. మంచిది, గుడ్. మంచి ఒక దేశం దేవుడు మనకి ఇచ్చారు. స్వాతంత్ర్యంగా మనము దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి. ఇప్పటి వరకు స్వాతంత్ర్యం అయితే ఉంది. రేపటి సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మంచి దేశం దేవుడు ఇచ్చారు. కానీ ఈ దేశంలో ఉండగా మనం ఎప్పుడు మనకు ఆటోమేటిక్ మన బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడు నడుస్తూ ఉండాలి. ఏమని? నేను నా పౌరస్థితి ఎక్కడ? పరలోకంలో ఉన్నది. నేను ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు ఇక్కడ రాసింది మన పరదేశులై ఉన్నాము. పరదేశులు అంటే దేనికి పరదేశులము? ఆ దేశానికి పరదేశులై ఉన్నాము. ఒకసారి పేతురు రాసిన పత్రికకి వెళ్ళిపోదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నది 9, 10, 11 చదువు. పోరాడే శరీరాలను మిమ్మల్ని ఏ విషయంలో ఆత్మలో వాటిని బట్టి సంస్కృతిన దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యలో మంచి ప్రవర్తన వారి రైట్. ఒకప్పుడు మనము దేవుని యొక్క రాజ్యం కోరుకో, లేకుంటే దేవుని యొక్క సంఘానికి తెలియని వారుగా, యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం దూరంగా ఉన్న మనల్ని వాళ్ళ దగ్గర చేర్చుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మన పేరు చూడండి, ఒక విశేషమైన జనములుగా ఉన్నాము. మనము ఒక పరిశుద్ధ, ఒక దేశము, పరిశుద్ధ స్థలంగా ఉన్నాము. అలాగే దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము. వి బిలాంగ్ టు హిమ్. ఆయనకి సంబంధించిన వ్యక్తులై ఉన్నాము. మనం చేయాల్సిన పని ఇవన్నీ కూడా చీకటి నుంచి ఆయన ఆశ్చర్యమైన వెలుగులో పిలిచిన ఆయన గురించి మనం ప్రకటించడానికి, అంటే నోటితో సువార్తలు చెప్పుకుంటూ తిరగమని కాదు, అది చెప్పాలి, దాని సమయం వచ్చినప్పుడు చెప్పాలి. కానీ మీ జీవితాలు అలా ఈ రక్షించబడిన వ్యక్తులుగా మనము కనపడాలి. మన జీవితం అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడో ఏ ఉద్యోగ స్థలంలో ఉన్న, రోడ్లో ఉన్న, ఇంటి చుట్టువారి మధ్యలో, ఇంటివారి మధ్యలో మన జీవితము ప్రత్యేక పరచబడిన ఒక జనాలుగా వాళ్ళు చేసినట్టు మనం చెయ్యం. అంటే ముఖ్యంగా నేను ప్రసాదం ముట్టుకోను, ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి. కానీ అంతకంటే నేను ఈ మాటలు మాట్లాడను, అనవసరమైన మాటలు మాట్లాడను, నాకు తెలియని విషయంలో నేను తల దూర్చను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్ చెప్పే విషయంలోనే నాకు తెలియదు, నేను చెప్పను గురించి. మీ దగ్గర జాడీలు చెప్పుకోవడానికి వచ్చారు. ఎందుకు వస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే మనం ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి, బాగా చెవి మనకి ఇస్తాం కాబట్టి వాళ్ళు వస్తారు. మీరు 2-3 సార్లు నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్ అన్నారు, మళ్ళీ రారు మన జోలికి. అనవసరమైన టాపిక్స్ తీసుకొని మన జోలికి రారు. మనకి ఇంట్రెస్ట్ ఉంది కనుక వాళ్ళు చెప్తారు. ఇలాంటి విషయాల్లో మన జాగ్రత్త. మనల్ని మనం వేరుపరచబడిన ఒక జనములుగా మనము జీవించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకో మాట మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో త్వరగా చూసేసి చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం మనకు తెలుసు అందరికీ. మన పౌరస్థితి ఇక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చదవండి. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. రైట్. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఇక్కడ ప్రశ్న నేను వేస్తే దానికి ఎంతమంది ఎలా సమాధానం చెప్తారో నాకు తెలియదు. మన ఎదురు చూస్తున్నామా అసలు? అక్కడ రాస్తుంది మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక నేను ఎప్పుడు
సపోజ్ మీ బంధువులు మధ్యాహ్నం లంచ్కి వస్తానన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. 10 డోర్ దాకా వెళ్ళేసి చూస్తారు, ఏమైనా వస్తున్నారు. ఇక్కడ రాసింది పౌరస్థితి అక్కడ ఉంది కనుక మనం ఎదురు చూసే వాళ్ళుగా ఉండాలి. అంటే డోర్ బయట వెళ్ళి చూడమని కాదు, కానీ మీ హృదయంలో ఎప్పుడు ఏ రోజైనా ఏ సమయమైనా నేను వెళ్ళాల్సిన టైం వస్తుంది. నేనన్నా వెళ్తాను, ఆయనన్నా వస్తారు. సో నేను రెడీగా ఉండాలి. అందుకే ముందు మనం చూస్తే 19వ వచనము, కొంతమంది వాళ్ళ నడక ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక శిలువ విషయంలో వాళ్ళు శత్రువులై ఉన్నారు. అక్కడ రాసింది వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. వాళ్ళు దేని గురించి సిగ్గుపడాలో దాని గురించి అతిశయిస్తున్నారు. లోక సంబంధమైన వాటి గురించే వాళ్ళ మనస్సు ఉంది. డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు, ఇళ్ళలు కట్టుకోవడం తప్పు కాదు, మీ పిల్లల్ని చదివించుకొని మంచి చదువులు చదివించడము, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము, అన్ని సాధించడం ఎక్కడ తప్పు కాదు. కానీ మనసు అంతా దాంట్లో ఉండిపోకూడదు. అంటే సింపుల్ లాజిక్, పెద్ద లాజిక్ ఏం కాదు. వాటి నుంచి యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. లూకా సువార్త 16లో చెప్పారు, మీరు ఇద్దరిని మనము సేవ చేయలేము. ఎవరిద్దరు? దేవుడు సిరి, ఇద్దరే కాంబినేషన్, దేవుడు లేకుంటే సిరి. అంటే సిరి అంటే ఏంటి? సిరి అంటే అమ్మాయి పేరు కాదు. సిరి అంటే అమ్మాయే అనుకోండి. ఒక అమ్మాయి అంటే లోకంలో ఉన్న ఘనత, ధనము, లోకంలో ఏదేదైతే గొప్పగా అనుకుంటున్నారో అవన్నీ ఆ స్త్రీలో ఉందనుకోండి. ఒక పక్కన దేవుడు ఉన్నారు, ఇది కావాలా, సింపుల్, ఇది కావాలా. ఒకవేళ అక్కడ కండిషన్ పెట్టారు, కావాలంటే జస్ట్ చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది చివరిలో. మీరు ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరిని ద్వేషించాలన్నది. ఒకరికి దాసులై ఉంటే ఇంకొకరిని మనము దాసులుగా ఉండం, అంతే. సో ఈ రెండు కాంబినేషన్ బ్యాలెన్స్ చేయడానికి మనం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఆయన ఎవరో చెప్పినట్టు జీవించిన కాలం అంతా కూడా ధనవంతుడు వలె జీవించాలి, మరణించిన తర్వాత లాజరస్ వలె పరలోకానికి వెళ్ళాలి. ఇదే మన గురి. చాలా మందిది అలా కుదరదండి. ఇటన్నా అటన్నా ఏదో ఒకటే కుదురుతుంది. ఇక్కడ మన పౌరస్థితి పైన ఉన్నది అని తెలుసుకోవచ్చు. మీకు తెలుసా, మీ హృదయంలో ఎంతో నెమ్మది, సంతోషము, సమాధానం కలుగుతుంది ఈ మాటలు మనం చాలా సీరియస్ గా తీసుకుంటే. నా పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఇటీవల కాలంలో మొన్న చాలా రోజుల ముందు చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాము, గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. మీకు తెలుసు, బాబు వచ్చాడు, మీరందరూ ప్రార్థన చేస్తున్నాడు, బాబు కోడలు వచ్చారన్నమాట, మొత్తానికి వచ్చారు. సో కొద్దిసేపు తర్వాత వాళ్ళు వస్తారు. కానీ చిన్న ఊరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫంక్షన్, ఆ ఫంక్షన్ లో ఏదో తేడాలు జరిగాయి అంటే అందరూ వచ్చారు, కానీ అక్కడ వాళ్ళు అక్కడ బ్యానర్ కానీ డెకరేషన్ కానీ అన్ని తేడా అయిపోయినాయి. మామూలుగా అయితే ఇక్కడ ఎవరిని అరేంజ్ చేయమని చెప్పాము, మొత్తం తేడాగా ఉంది. మామూలుగా అయితే బైబిల్ చదివే మునుపు వ్యక్తి అయి ఉంటే యాక్చువల్లీ చాలా ఇరిటేషన్. ఏంటంటే వచ్చిన ఫంక్షన్ లో ఇన్ని బేసిక్ మినిమం కూడా నీట్ గా లేదేంటండి అని అడుగుతాం. కానీ దేవునికి స్తోత్రము, దేవుని విషయాలు మనకు గుర్తున్నాయి కనుక అసలు ఏ ప్రాబ్లము లేదు. మనుషుల్ని కలవడానికి వచ్చామండి, డెకరేషన్ ఏముంది, ఇదేముంది, అది ఉంటుంది, పావు గంటలో అన్ని తీసేస్తారు. దాని గురించి చింతపడుతూ బాధపడుతూ వాళ్ళని కామెంట్ చేస్తూ, వీళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఈయన చేశారు, ఆయన చెప్పి. మనుషులు వచ్చారు, అది ముఖ్యం. మనుషులతో మాట్లాడండి, అదే చాలా ప్రాముఖ్యం. వాళ్ళతో కాసేపు మాట్లాడండి, పరిచయాలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి కొద్దిసేపు. మీ పద్ధతులు, మీ వ్యవహారం అంతా కూడా ఆ విధంగా ఉండాలి. మనం ఎన్నో విషయాలు, ఎన్నో గొడవలు చేసుకుంటాం కదా, చిన్న విషయాలు. కనీసం మినిమం వాటర్ కూడా పెట్టలేదు అనో, లేకుంటే అదేంటండి వంకరగా చేశారు, ఆ బ్యానర్ స్పెల్లింగ్లు తేడా వచ్చాయి ఏంటండి, కనీసం ఆ చైర్ కూడా నీట్ గా శుభ్రంగా లేదండి. మీరు చూడండి ఎంత టెన్షన్ వస్తుందో, ఎంత స్ట్రెస్ మనం చాలాసార్లు అనవసరంగా పెట్టుకుంటాం. అవసరం లేదండి ఇవన్నీ కూడా. మన పౌరస్థితి అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగానే మనము ఇది ఇలా అనుకోగలిగితే మీ మనసు నిజంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితో మీకు ఏ టెన్షన్ ఉండదు, ఏ గొడవ ఉండదు. అందరినీ మీరు వదిలిపెట్టడానికే సిద్ధంగా ఉన్నారు. మీరు పర్వాలేదులేండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నాకు ఏమీ నష్టం లేదు,
ఒక ఆయన అన్నారు, ఈ లోకంలో చాలా మంది చాలా విషయాలు సీరియస్ గా తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి లేండి. ఈ రోజు కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ అయింది అనుకోండి, ఓ చాలా సీరియస్ అయిపోతుంది ఇంట్లో మ్యాటర్. నేను ఒక్క పూటే కదా తినేది, రోజు 10 సార్లు తినట్లేదు కదా, ఒక పూటే కదా, దానిలో కూడా ఉప్పు ఎక్కువ వేస్తే ఎలా అండి అని చెప్పి అలా తిరిగేస్తాం, సింహం వల్ల అలా తిరిగేస్తాం ఉంటారు. ఇలా చాలా ఉన్నాయి. ఇది చాలా చిన్న విషయం. ఎన్నో విషయాల్లో సీరియస్ తీసుకుంటారు, అనవసరమైన విషయం. ఇవన్నీ చాలా చిల్లర విషయాలు, ఇవన్నీ చెత్తతో సమానం. ఒకరోజు బాధపడతాం, పర్వాలేదు లేండి, ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఓకే. పాపము తప్ప ఈ లోకంలో ఏమీ సీరియస్ కాదు. ఈవెన్ క్యాన్సర్ సీరియస్ కాదు. క్యాన్సర్ వస్తే చనిపోతాం, అంతే కదా. అంతకంటే ఏమైనా అవుతా, నరకానికి వెళ్తామా? లేదండి. క్యాన్సర్ వస్తే చనిపోతాము, తర్వాత మనం జీవించిన విధానం ప్రకారం పరలోకం వెళ్తాం, నరకానికి వెళ్తాం. కానీ పాపం మనలో మనం ఉంచుకొని అలాగే బ్రతికేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. సో పాపం తప్ప వేరే ఏది కూడా సీరియస్ కాదు. అన్ని కూడా లైట్ తీసుకోవాల్సిన విషయం. పర్వాలేదు, మైక్ పని చేయలేదు, ఇట్స్ ఓకే. ఇంట్లో కొంచెం సరిగా లేదా, వాళ్ళు తిట్టారా, ఇట్ ఇస్ ఓకే, వదిలేయండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇవన్నీ కూడా సీరియస్ తీసుకోవాల్సిన మ్యాటర్ లేదు. ఇది ఎవరు చేయగలుగుతారంటే వాళ్ళ పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఆయన సడన్ గా మీరు ఇంట్లో మంచి ఫైటింగ్ లో మధ్యలో ప్రభు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మిస్ అయిపోతాం చాలాసారి. ఫుల్ ఫైటింగ్ లో ఉంటాం, ఆయన వచ్చి మరి పరిశుద్ధులందరూ వెళ్ళిపోతారు, మీరు మిగిలిపోతారు. అలా బెదరగొట్టట్లేదు, కానీ మన ఆలోచించాలి. మన ఇవన్నీ కూడా పౌరస్థితి లోకంలో ఉన్నది. కానీ ఇప్పుడు 2 విషయాలు చూసాం కదా. ఒకటి, పరిశుద్ధమైన దేవుని, అలాగే జీవం కలిగిన దేవుని ఆలయం ఉన్నారు కనుక మనము ఆశామాషిగా ఉండడానికి లేదు, లైట్ తీసుకోవడానికి లేదు. రెండోది ఏం చూసాం మనము? మన పౌరస్థితి అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న విషయాలు, అల్లర్చల్లర విషయాలు అన్ని కూడా పట్టించుకోకూడదు, వదిలేయాలి. లీవ్ ఇట్ అన్ని కూడా వదిలేయాలి. ఏది కూడా సీరియస్ తీసుకోవాల్సింది లేదు. అన్ని కూడా ముందుకెళ్ళే కార్యక్రమం ఏంటో చూసుకోవాలి. మూడో విషయం చెప్తాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం మొదటిగా చదువుకున్న పదం, మనము దేవుని ఒక ఇంటి వారై ఉన్నాము. ఐఎమ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను ప్రేమించి, హెబ్రీ పత్రికలో ఒకే ఒక మాట చదవండి. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ రాసుంది 11వ వచనము. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. 2వ అధ్యాయం. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరచును. సమాజం మధ్య అక్కడ వరకు చాలు. అక్కడ ఏ రాసింది? పరిశుద్ధపరచబడువారు వీళ్ళందరూ కూడా ఒకే ఒక మూలము. అంటే అక్కడ రాసింది ఒకే ఒక తండ్రికి చెందిన వాళ్ళై ఉన్నాము, ఒకే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళై ఉన్నాము మనము. అక్కడ ఇంకో మాట ఏం రాస్తుంది? ఆయన మనల్ని సహోదరులు అని పిలుచుకోవడానికి సిగ్గుపడట్లేదంట అసలు. ఆయన సిగ్గుపడాల్సిన ఎన్నో పనులు చేశాం కదా మన జీవిత కాలంలో. ఆయన సాతాను ఎన్నోసారి దేవుడి ముందు నవ్వు ఉంటారు, ఇలా మీరు ప్రజలు అని చెప్పి నవ్వు ఉంటారు ఎన్నోసారి. కానీ దేవుడు ఆయన సిగ్గుపడట్లేదు. మీకు ఇప్పుడు మంచి మాట చూపిస్తాను. యోహాను రాసిన పత్రికలో 19వ అధ్యాయంలో, యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయంలో, యోహాను 20లో సమాధి నుండి ఆయన తిరిగి లేచిన తర్వాత మరియ గారికి కనపడిన తర్వాత 17వ వచనం చదవండి. యేసు ఆమెతో, ఇంకా నేను ఇంకనూ తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? మరియ చాలా ఏడుస్తూ సమాధి దగ్గర నిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై చెప్తారు. మరియ ఆమెమో వెంటనే ఈయన్ని చూడగానే మొత్తం గట్టిగా కౌగిలించేయడానికి వస్తే, వద్దు, హోల్డ్ ఆన్, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఒక పని చేయండి, మీరు సహోదరులకి వెళ్ళి చెప్పండి. సహోదరులు ఎవరండి? శిష్యులు ఆయనతో స్టాండ్ అయ్యారండి? అందరూ పారిపోయిన వాళ్ళే.
అందరు పారిపోయిన వాళ్ళని సహోదరులని చేర్చుకుంటారండి ఎవరన్నా? నేనైతే ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను. ఏంటండి 3.5 సంవత్సరాలు మీతో తిరిగాను, అందరు వదిలేసి పారిపోతారా ఇంతేనా అని చెప్పి అడుగుతాను నేను. కానీ దేవునికి స్తోత్రం, మన ప్రభు అలా కాదు. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన మనం చూసే విధం వేరు. ఆయన ఫైనల్ ప్లాన్ ఆయనకు తెలుసు. దేవుని నిర్ణయం ప్రకారం అది జరుగుతుందని ఆయన హియర్స్ వెరీ షూర్. ఆయనకి ఎలా జరుగుతుందో తెలిసినా తెలియకపోయినా ఈజ్ అబ్సల్యూట్లీ షూర్ దేవుడి కార్యము చేస్తారు అనేది. ఆయన సహోదరులు అని ముందే పిలిచేస్తున్నారు, నా సహోదరులకి చెప్పండి. సో మన ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన దేవుని పరిశుద్ధమైన దీవెనగల దేవుని ఆలయమై ఉన్నారు. జాగ్రత్తగా ఉందాం మన ప్రవర్తన విషయాలు. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు. రెండోది, లోక సంబంధమైన వాటి గురించి పరుగులు పెడుతూ ఉండకూడదు, ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మూడోది మనం చూసాము, మన దేవుని యొక్క ఇంటివారై ఉన్నాం కనుక, ఇంటివారై ఉన్నాము. సో దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. అక్కడ మన తిమోతికి రాసిన, అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళిపోతే అక్కడ రాసింది, మనము సత్యమునకు స్తంభమైనది ఈ సంఘం అన్నప్పుడు. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండు నిమిషాలు వినేయండి. ఇది ఈ మందిరంలో అక్కడ ఏం చెప్తున్నారు, దేవుని ఇంటివారు గనక ఇది, దీని పునాదులు ఏంటి, దీని సపోర్టింగ్ స్ట్రక్చర్ ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? జీవం గల దేవుని వాక్యం సత్యమైంది. యేసుక్రీస్తు ప్రభువు నేనే సత్యము అన్నారు. ఇవన్నీ కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన, లోకంలో ఉన్న అబద్ధాలు, దొంగతనాలు, వీటన్నిటి మధ్యలో ఒక స్థలము ఈ టౌన్ లో ఉందంటే అది ఈ బిల్డింగ్ అయి ఉండాలి, ఈ బిల్డింగ్ లో ఉన్న జనాలు అయి ఉండాలి. మనము సత్యము తప్ప అసత్యం అనేది ఎంటర్టైన్ చేయము, పలకం. ఇవన్నీ చాలా కష్టం అనే విషయం నాకు తెలుసు, కానీ అది మన గురి, మన టార్గెట్ అది. సత్య యథార్థంగా ఉండాలి. సత్యం అంటే నోటితో సత్యం చెప్పడం కాదు, అది మంచిదే, అది చెప్పాలి. ఎందుకంటే అబద్ధం ఒక జనకుడు ఎవరు? సాతాన్. మనం ఎప్పుడైతే అబద్ధం ఆడుతున్నా అన్నిసార్లు తెలుసుకోండి, సాతాన్కి మనము సపోర్ట్ ఇస్తున్నట్లే. మన సత్యము పలికే ప్రతిసారి దేవుని యొక్క సపోర్ట్ మనకు ఉంటది. అబద్ధం ఆడినప్పుడు సాతాన్ పక్కన వెళ్తున్నాము, సత్యం పలుకుతున్నప్పుడు దేవుని పక్కన వస్తున్నాము. కానీ నిజమైన వాస్తవమైన సత్యం ఏంటో తెలుస్తాం. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా పరిచయాల్ని ఎందుకు ఖండించారంటే దాని గురించి. వాళ్ళ నడవడి, ప్రవర్తన అంతా కూడా చాలా పద్ధతిగా ఉన్నట్టే వాళ్ళు ఉండేవారు, కానీ ఒక్క విషయంలో వాళ్ళు ఎప్పుడు గద్దించేవారు ఆయన, వేషధారులుగా. అంటే డ్రామా వేస్తూ ఉంటారు. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీ హృదయంలో ఒకటి అనుకుంటారు, నోటి నుంచి చెప్పేది ఒకటి చెప్తారు. అందరి ముందు పరిశుద్ధులుగా నటిస్తారు, నేను బైబిల్ చదువుతున్నాను, లేకుంటే నాలాగా చెప్తారేమో, రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నామేమో, కానీ నేను చేయకుండా ఉంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కింద లెక్క అన్నమాట. ఇక్కడ నిల్చొని సినిమా యాక్టింగ్ చేసినట్టే లెక్క. అలా మనం ఎన్నోసార్లు చేస్తూ ఉంటామండి, ఇంటి దగ్గర కానీ ఆఫీసుల్లో కానీ, మన బంధువుల మధ్యలో డ్రామా ఆర్టిస్టులు అయి ఉన్నాము మనము. పెద్ద డ్రామా క్యారెక్టర్స్ మన అందరిని పెట్టుకుని ఒక సినిమా తీస్తే హిట్ అయిపోతుంది. ఎన్నో డ్రామాలు చేసే వ్యక్తులుగా ఉన్నాము. యథార్థంగా ఉండడము, దేవుని యొక్క ఆలయానికి పునాది ఏంటి? సత్యము. పేతురు రాసిన ఒక పత్రికలో చివరికి చూసేసి మనం పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 22వ వచనం చదవండి. రైట్, ఇది మాత్రం జాగ్రత్తగా. దేవుని యొక్క సంఘంలో మనం ఒక మెంబర్స్ అయి ఉన్నామంటే, సత్యానికి లోబడుతున్నానని మీరు చెప్పుకుంటే, ఏదో నేను సత్యానికి లోబడుతున్నా అని చెప్పుకుంటే, ఎక్కడ వేషధారణ అనేది ఉండకూడదు. మనము ఎలా చెప్తున్నారు, అది లోతుగా ప్రేమించాలి, ఒకరినొకరు లోతుగా ప్రేమించాలి. వేరే వాళ్ళు ఏం చెప్పినా చేసినా మనం దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు, పెద్ద అఫెండ్ అయిపోకూడదు. అందరిలో పెద్ద ప్రాబ్లం ఇదే అనమాట. వాళ్ళు ఇలా అన్నారండి అని చెప్పి సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం.
మర్చిపోండి, వదిలేయండి. మీ మైండ్ ఫ్రీగా ఉంచండి, పవిత్రంగా ఉంచండి. పవిత్రత లేకుండా దేవుణ్ణి మనము చూడలేము. కీప్ యువర్ హార్ట్ క్లియర్. వాళ్ళు ఏదో చెప్పుకుంటే చెప్పుకొని పర్వాలేదు, ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఓకే, పర్వాలేదు. నేను వాళ్ళని ప్రేమిస్తాను. లోతుగా అన్నారు, హృదయం నుండి ప్రేమించాలి. లవ్ పీపుల్ ఫ్రమ్ ద హార్ట్. మీరు ఈరోజు ఈ మీటింగ్ అయిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు డీప్ గా వాళ్ళ గురించి ఈవిడ ఇలా, లేకుంటే ఆయన అలా, లేకుంటే మొన్న ఇలా చెప్పారు, అలా ఏమీ అనుకోకండి. మేక్ యర్ హార్ట్ క్లీన్. మంచి ప్రేమతో కూడిన ఏదైనా అడగండి. ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు సిస్టర్, పిల్లలు బాగున్నారా, మంచి నిజంగానే ఫ్రమ్ యువర్ హార్ట్. కానీ ఇది ఒక రోజులో ఏ పని కాదు నాకు తెలుసు. బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్, స్టార్ట్ చేయాలి. జీవం గల దేవుని సంఘం, పరలోక పౌరులు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఇంటివారు అయి ఉన్నప్పుడు ప్రవర్తన ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి. బయట వెళ్ళే వాళ్ళు ఈ చర్చ్ నుంచి అందరు బయటికి వస్తున్నారు కనుక మీరు క్రైస్తవులు అని చెప్పకూడదు. మీ మధ్యలో ఉన్న ప్రేమను చూసి వాళ్ళు చెప్పగలగాలి, దేవుని పిల్లలు, దేవుని నామానికి ఎంతో లోకం అంతా అవమానం చేస్తూ ఉన్నారు. మన పట్టణంలోనే ఎంతమంది అవమానం చేస్తూ ఉన్నారు. బహుశా మనం కూడా ఆయన నామానికి చెడ్డ పేరు తెచ్చాము, కానీ ఇక వద్దు, ఇక్కడికి లెట్ us put a full stop. మన దేవుని ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషులుగా మనం ఉందాము. హృదయంతో ఒకరినొకరు ప్రేమించడం అనేది నేర్చుకుందాము. ఇది మనం ఇలా మాత్రం చేశాము. మీరు తీర్పు దినం వస్తే మీరు భయపడాల్సిన అస్సలు పని ఉండదు. అక్కడ పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా పూర్తిగా పరిశుద్ధులు అవ్వాలని ఏం చెప్పట్లేదు, కానీ యథార్థంగా ఉంటే చాలు. సిలువలో ఉన్న దొంగ ఎందుకు రక్షించబడ్డారు? పరిశుద్ధుడు కనుక రక్షించబడ్డాడా? లేదు, యథార్థంగా ఉన్నాడు కనుక రక్షించాడు. ఆయన పాపాలు ఆయన ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీవే రక్షకుడు, నీ పరలోక రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మేమైతే మాకు ఇది పడాల్సిందే ఈ శిక్ష అని చెప్పేశారు. అది మాత్రం ఆయనకు చాలు. బ్యాప్టిజం కాదు, ఇంకేమీ కాదు. సింపుల్ గా యథార్థంగా ఆయన దగ్గర వస్తే మిగతా ఆయన చూసుకుంటాడు. పరలోక రాజ్యం చేర్చే బాధ్యత ఆయనది. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్పదేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా గమలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలన్నిటికీ మీకే స్తోత్రాలు. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించవలనో ఆ సంగతులను ప్రభావ మీరు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి జ్ఞాపకం చేసిన సంగతులన్నిటిని బట్టి మీకే